గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా గేమ్ చేంజర్. అది కూడా ప్యాన్ ఇండియా సినిమా. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోయే ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి దీని మీద జనాలందరూ మస్తుగా ఆశలు పెట్టుకున్నారు. భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఇక ఈ సినిమా దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ స్టేజ్లోనే ఉన్నదంట. ఇక ఓ వైపేమో శంకర్ సార్ ఇండియన్ 2 సినిమా చేస్తున్నాడు, అట్లనే ఈ సినిమా కూడా చేస్తున్నాడు. అందుకే చాలా టైం తీసుకుంటున్నదని టాక్లు వినబడుతున్నాయి. మళ్ళీ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్లో ఉన్నదంట. అయితే రామ్ చరణ్కి సంబంధించిన కీలకమైన సన్నివేశాలు ఇప్పుడు చిత్రీకరిస్తున్నారంట. అయితే రామ్ చరణ్కు క్యారెక్టర్కి తగ్గట్టుగా ఆయన షూటింగ్ మొత్తం పూర్తయిందంట. గది కూడా ఒక్కరోజు మినహాయించి ఇక మిగిలిన ఒక్కరోజు కూడా మన సముద్రగని సార్ ఉన్నాడు చూడు, ఆయన కాంబినేషన్లో ఉండబోతున్నదని టాక్లు వినబడుతున్నాయి. ఇక ఆ తర్వాత మరో 10 రోజుల వరకు సినిమా ఉంటుందంట. గది కూడా పెండింగ్ వర్కులు కానీ ప్యాచ్ వర్కులు కానీ ఏమైనా ఉంటే ఆ పని మొత్తం పూర్తి చేసుకోబోతున్నాడని శంకర్ సార్ వల్ల టాక్లు అయితే వినబడుతున్నాయి. మళ్ళీ ఈ సినిమా ముందుగాల దీపావళికి విడుదల చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడంట. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పని అంత వేగంగా పూర్తి కాదని, అవకాశాలు లేవని అనుకుంటున్నారు. మళ్ళా డిసెంబర్లో క్రిస్మస్ పండుగ ఉన్నది చూడురి, ఇక అది వినియోగించుకోవాలనుకుంటున్నారు. ఇక క్రిస్మస్ పండుగ అంటే మినిమం 2-3 రోజులు సెలవులు అయితే వస్తాయి. ఇక ప్రతి ఒక్కరు థియేటర్లకు పోయి సినిమాలు అయితే పక్కా చూస్తారు. ఇక దాంట్లో రామ్ చరణ్ సినిమా అంటే చూడకుండా ఉంటారా? మంచిగానే ప్లాన్ చేసిర్రు. అయితే అన్ని అనుకున్నట్లు పూర్తయితే సినిమా డిసెంబర్ 25 తారీఖున థియేటర్లో చూడొచ్చని సినీ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. మళ్ళా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ ఆచార్య సినిమాలో కనిపించిండు. ఇక అది కాస్త డిజాస్టర్ అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్లా రిలీజ్ కాబోతున్నది కాబట్టి ఖచ్చితంగా రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఆయన మార్కెట్ని మరింత పెంచుకోవాలని చూస్తున్నాడంట. ఇక మస్తు ప్లాన్ అయితే చేస్తున్నాడు. ఇక అవుగిట్లా ఈ సినిమా ఒకవేళ విడుదలైతే ఏ విధమైన కలెక్షన్లు అందుకుంటుంది అంటారు? గెస్ చేసి కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లా అడుగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.